భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ముగిసింది. ఈ సిరీస్ ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ లోని చివరి మ్యాచ్ 150 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక ఈ టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్ లో కూడా మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తుంది. భారత్ ఇంగ్లాండ్ మధ్య గురువారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. 3 వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ నాగపూర్ వేదికగా జరగనుంది. వన్డే సిరీస్ లోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు తిరిగి జట్టులోకి రానున్నారు. వీరితో పాటు శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ జట్టులో చేరనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే ఈ సిరీస్ భారత జట్టుకు చాలా కీలకం కానుంది. ఐసీసీ టోర్నీకి ముందు భారత్ తన సన్నాహాలను పరీక్షించుకోవడానికి ఇదే చివరి అవకాశం. టీ20 సిరీస్ లో మహమ్మద్ షమికి పెద్ద అవకాశాలు రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో భారత జట్టు ఈ వన్డే సిరీస్ తో అతని ఫామ్, ఫిట్నెస్ రెండింటిని చెక్ చేయాలనుకుంటుంది. ఇక ఈ ఇరు జట్ల మధ్య జరిగే ఈ వన్డే సిరీస్ స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీనితో పాటు స్ట్రీమింగ్ కూడా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మాత్రమే కొనసాగుతుంది. ఇక తొలి వన్డే మ్యాచ్ 6వ తేదీన నాగపూర్ వేదికగా జరగనుంది. ఇక రెండో వన్డే మ్యాచ్ కటక్ వేదికగా 9వ తేదీన జరగనుంది. ఇక చివరిదైన 3వ వన్డే మ్యాచ్ 12వ తేదీ అహ్మదాబాద్ లో జరగనుంది. వన్డే సిరీస్ లోని అన్ని మ్యాచ్లు భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1:30 ప్రారంభమవుతాయి.